న్యాయం చేయాలి, చంద్రబాబు వ్యక్తి న్యాయం చేయాలి. ఎందుకని ఈ రోజు రెడ్డి రావుల ప్రభుత్వం వెంటనే ముందు వైఖరి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జై బీసీ, జై బీసీ. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదే విధంగా అది పరిస్థితి తరలించిన పరిస్థితులు కనపడుతున్నాయి. సో యావత్ బీసీ నాయకులందరూ కూడా, బీసీ సంఘ నాయకులందరినీ కూడా తరలించిన పరిస్థితులు మనం చూడొచ్చు. ఒక్కసారిగా మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత గురైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారి మనం సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం కావచ్చు. ఇక్కడ బీసీ సంఘాలన్నీ కూడా ఆగ్రహానికి గురైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో ఈ మార్నింగ్ నుంచి కూడా, ఉదయం నుంచి కూడా వాళ్ళు బీసీ సంఘాలన్నీ కూడా ఇక్కడే కూర్చుని బైఠాయించి సో న్యాయం కావాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితులు కావచ్చు. సో ఏదైనా ఈశ్వరయ్య ప్రాణం పోయిందా, అసలు ఏం జరుగుతా ఉంది, హెల్త్ బులెటిన్ కి సంబంధించి వాళ్ళు అడుగుతా ఉన్నారు. హెల్త్ పరంగా తన పరిస్థితి ఎట్లా ఉంది అనేది వాళ్ళు కోరుతున్న విషయం. సో ఇప్పటికీ కూడా దాని మీద క్లారిటీ లేకపోవడం సో ఈ ఆందోళనకి ప్రధాన కారణం అని కూడా మనం చూడొచ్చు. సో కొంతమంది ఎవరైతే బాలరాజు గౌడ్ లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది బీసీ నాయకులు ఎవరైతే పరామర్శించారో సో విశారదన్ మహారాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా సో ఒకసారి మనం చూడొచ్చు. వీళ్ళు ప్రధానంగా డిక్లేర్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా ఆయన ప్రాణం పోయిందంటూ కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తా ఉన్నారు. వాళ్ళు చూసి పరామర్శించిన తర్వాత ఫ్యామిలీ కుటుంబాల పరిస్థితి కావచ్చు. సో ఇదే నేపథ్యం. సో ఒక్కసారిగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెంచిన పరిస్థితి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్స్ కూడా ఒకసారి సో ఇక్కడ కూడా సో ఖచ్చితంగా కూడా బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఏదైనా కానీ ఖచ్చితంగా చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ఏదైతే పోలీసులు ఏదైతే బందోబస్తు కావచ్చు లేదా మీడియాని వెళ్ళగొట్టే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత అనుమానాలకు తావుతీస్తున్న పరిస్థితి. మాజీ మంత్రులు ఇప్పుడు ప్రస్తుత